అనుగ్రహించేదే కాలం సజీవ లెక్కలో కాచి కాపాడిన దేవా నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు నా తండ్రి నిరంతరము మహిమ కలిగిన గాక. ప్రభు నీకు స్తోత్రములు వందనాలు నాయన. మేమందరం ఈ రీతిగా కలిసి ప్రభు మీ నామాన్ని స్థుతిస్తూ గణపరుస్తూ మహిమపరచడానికి దేవ మీ వాక్కులు వినటానికి నాయన మీరు మాకు ఇచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నాయన ప్రభు నా తండ్రి నిబిడలైన వారు నా తండ్రి నాయన ఉదయకాలంలో ప్రార్థించుంటున్నారు. ప్రభు నా తండ్రి కొంతమంది నాయన పాటలు తినలేదు గణపరిచింటున్నారు. వారందరికీ రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మేము వచ్చింటున్నాం దేవా. ఈ వాక్యములు మేము వినటానికి నా తండ్రి నాయన ఉంటుండగా నాయన వాక్య పరిచర్య చేయనటువంటి మీ దాసరాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. దేవా నాయన నీ కుమార్తెలు మీ ఆత్మతో అభిషేకించి నాయన మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీరు మా నాయకుడు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారం వాక్య పరిచర్య జరగడానికి మీరు సహాయం చేయండి. ట్రాన్స్లేట్ చేస్తున్న బ్రదర్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడ మీరే నాయన సహాయం అనుగ్రహించి చక్కటి రీతిలో ట్రాన్స్లేట్ చేయడానికి సహాయం చేయండి. ఆయన మెట్టుకు రాజాన తనని వాక్యంలో నా తండ్రి ఉన్నటువంటి సారాంశం మేమందరం గ్రహించడానికి సహాయం చేయండి. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. నాయన ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మీ మహిమార్థమైన సమస్తము జరిగించి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికీ వందాలండి. మనం వాక్యాన్ని సామిద్దాము. రెవరెండ్ జామి రవికుమార్ గారు అయ్యారు ప్లీజ్ అయ్యారు. యేసుక్రీస్తు నామములో వచ్చే వారి ఫెలోషిప్ పాల్గొన్న ప్రతి ఒక్క ప్రత్యేక వందనాలు. ఈ దినాన మన వాక్యం చెప్పబోతున్న ఐరన్ డేటా సేమన్ గారు she have a wonderful 50 years experience in different fields as a professional. At present she was working in UK based computer graphics company HR గా పనిచేస్తూ ఉన్నారు. మరి అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఆమె ఢిల్లీలోని YMCA సభ్యురాలైన ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్గా కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారికి గడిచిన 11 సంవత్సరాల పైగా CNHH సెక్రటరీగా అనే కాకుండా ఆహ్వానించినప్పుడల్లా వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు. ఐరన్ గారు యవనస్తుల మధ్య అదేవిధంగా పరిచయ బలం కలిగి వారి జీవన సంఘర్షణలో మార్గదర్శక సేవలు అందిస్తున్నాం. మన ప్రత్యేకంగా మన వర్చువల్ ఫెలోషిప్లో గత కొంతకాలం నుంచి లోతైన మర్మాలతో లోతైన అనుభవాలతో అదేవిధంగా క్లిష్టమైన అంశాలను చాలా సులువుగా అనేకమైన ఉదాహరణలతో మనకు అర్థమైనట్టుగా బోధిస్తున్నారు. అంతేకాకుండా మనం ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చి మనం అడిగే ప్రతి ప్రశ్నకు స్పష్టంగా జవాబిస్తూ ఉన్నారు. అటువంటి తల్లిగారు మన మధ్య ఉండడం మన అదృష్టం. ఈ మిగిలిన సమయాన్ని తల్లిగారికి అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రెవరెండ్. Ready. Over to you, Ready. Thank you. Please start, sister. Good morning. Thank you. Good morning. Let's start. Let's say a prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. I pray you will be in our midst. I pray you will open our understanding, Heavenly Father, and our eyes too, Heavenly Father. I pray that the words that I speak this morning, Heavenly Father, may be words that are given by you, Heavenly Father, and may it be a blessing to all who hear, Heavenly Father. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 Please put on. And now is it okay? Is it okay? Yeah. Okay. Yes, we can hear you, but we are not able to see you. Now. Yes, we can see you now, sister. Okay, Yes, it's thank good. you. Okay. So, friend, this morning I'm going to quickly go over the book of Revelations. We took it last week. And one of the professors, I hope he's present here this morning. I would definitely like to thank him for opening my eyes on last week. Why? Because he had brought up this issue about the 7 years of tribulation. Okay. Now, when I'm speaking, I just take off and without realizing that maybe I have made a few
maybe incorrect, but maybe correct. I'm not sure. But when I went over my notes, I found that I had not actually written 7 years. But what came out of my mouth was 7 years, which the professor caught. You understand? I am so thankful to him because he made me open my eyes, for which the book of Revelations, friends, I want all of us to read very, very carefully. John has written, if you read the first book of Revelation, the first chapter, verse 3, John has, the reference that has given is saying that John wanted the book read at once and preferably allowed in churches. This is the meaning that has come out of verse 3 in chapter 1, okay? Which means that we need to read it once means there are two meanings to read it at once. You read it continuously from chapter 1 to chapter 22, or it can also mean you read it regularly, portion by portion, for you to understand, because that is the book of Revelation is it weighs heavy with you. It gives you so much of detail. It's a book of complete with details of what is going to happen to you and me. Okay? So you have to read it. I would suggest read it portion by portion every day so that the continuity is there for us to understand. మరి సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి పోయిన శుక్రవారం నాడు నేను పంచుకున్న వాక్యంలో ప్రకటన గ్రంథం నుంచి కొన్ని తలంపులు, మరి ముఖ్యంగా 7 ఏండ్ల శ్రమలు అన్న అంశము నేను మాట్లాడినప్పుడు ఆ రోజు జాయిన్ అయిన ప్రొఫెసర్ గారు ఆ విషయము 7 ఏండ్లు అన్న ఆ అంశము దాని గురించిన స్పష్టత గురించిన విషయం లేవనెత్తారు. నిజానికి ఆయన ఆ అంశాన్ని నా దృష్టికి తీసుకురావటం నాకు చాలా కనువిప్పుగా, నాకు ఉపయోగకరంగా అనిపించింది. దాని మీద నేను మళ్ళీ ధ్యానం చేసుకోవడానికి నేను నా నోట్స్ రాసుకున్నది చూసుకుంటే ఆ 7 ఏండ్లు అన్న ఆ 7 సంఖ్య నేను నిజానికి రాసుకోలేదు. కానీ ఆయన స్పష్టత కోరింది ఆ 7 అన్న అంశం మీదే. ఈరోజు నేను చాలా త్వరితగతిని ప్రకటన గ్రంథంలో కొన్ని అంశాలు, మరి ప్రొఫెసర్ గారు లేవనెత్తిన అంశం యొక్క స్పష్టత కూడా నేను ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు రాసిన ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము మనం చూసినట్లయితే, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని ఉంది. ఈ మాటలకి మూల పద అర్థాలు మనం చూసినట్లయితే, ఈ చదివేటప్పుడు ఒకేసారి పుస్తకం అంతా కూడా చదవాలని, అలాగే మరి బయటికి గట్టిగా వినపడేటట్టుగా చదవాలని అర్థం వచ్చే మాటలు ఇవి ఈ 3వ వచనంలో. మరి ఎందుకు ఇట్లాగా చదవాలి మరి అంటే, ఇది ఎంతో ప్రాముఖ్యమైన పుస్తకము. మరి ఒకేసారి మొత్తము చదవటం అన్న ఉద్దేశం ఏంటంటే, మనకి ఇది ఒకదానికొకటి మరి కలిసిపోయిన అర్థాలు, మరి ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటాయి కనుక మరి యొక్క అర్థం వచ్చే ఒక అవకాశం ఏంటంటే, భాగాలుగా ఏ భాగానికి ఆ భాగంలో మధ్యలో ఆపేయకుండా భాగాలుగా మరి ఆ యొక్క కంటిన్యూటీ పోకుండా చదవాలి. మొత్తంగా చదివితే చాలా ఉపయోగపడుతుంది. ఒకేసారి మొత్తం చదివితే 22 అధ్యాయాలు మొత్తం ఒకేసారి చదివితే ఉపయోగపడుతుందని అర్థంతో ఉంది ఈ 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. Okay, so now in the book of Revelations, the word 7, which is a very important figure that is given in the book of Revelation, it comes in the book of Revelations 54 times. 54 times. And it starts with verse 3, where it says,
Blessed is he that readeth, and they that hear the word of this prophecy. Okay, so it starts from the third verse itself, and most of it is also covered in the book of Revelation, beginning with the 14th chapter and ending with the 22nd chapter. Okay, so read these seven uh, uh, words, the blessed words. Now, the other seven we are talking about is right through the book, and it is going on about. Let's the word first one will start with the seven churches. The opening thing will be with the seven churches, and it will finish with the seven spirits. Okay. మరి సహోదరులారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే ఈ 7 అనే సంఖ్య 54 సార్లు మనం చూడగలం. ప్రకటన గ్రంథం అంతట్లో కూడా 54 సార్లు ఈ 7 అనే సంఖ్యని ఉపయోగిస్తూ ఉంటాడు గ్రంథకర్త. ఈ ముఖ్యంగా 14వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయమైన 22వ అధ్యాయం వరకు చూసుకుంటే ఈ 7 యొక్క ప్రాముఖ్యత, 7 అంశాలు, వివిధ రకాలైన అంశాలు, 7 అంశాలు అన్నది ముఖ్యంగా చూస్తాం. పుస్తకం అంతా చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచే ప్రారంభం అవుతుంది ఈ 7 అన్న మాట కూడా. 7 సంఘాలని, అలాగే మరి ఈ యొక్క 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసాం కదా, ఈ పుస్తకం చదువువాడు ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడు అన్న మాట కూడా మనం చూస్తాం. Okay. Now, the other thing I wanted to also mention is the 7 years. Okay. Now, the book of Revelation also mentions a time period when things are going to happen. For how long? If you read chapter 9 mentions 5 months. Okay. Chapter 11 mentions 42 months. It mentions 3.5 days. Chapter 12 and 13 also mentions 42 months. So it is debatable whether these 42 months, which is about 3.5 years, I think. Yeah, 3.5 years. I'm not sure whether it is in continuation, whether the 42 months are separated from each other, but that is a thing that we need to really study in great depth. And chapter 12 also mentions 3.5 years. Okay. So what I am saying to each one of us, and I'm thanking the professor very profusely for having opened our eyes, because when you hear the word of Revelations, you know about what tribulation is going to take place. But the time period, because for God, even 1,000 years is like an evening. But for us, we do not know whether it is going to be for 7 years, 7 centuries, 7 whatever, 700 years. I'm not sure. I cannot say. But the word 7, as I said, appears 54 times. The book of Revelation mentions things that amount to 7 years, but as I said, I am not the judge, because I have heard many people when I was not really concentrating, and probably that triggered off in my mind. You know, when we are talking, people are talking, you pick up something. Maybe those people were intelligent, maybe they were not intelligent, maybe they were just taking a shot in the dark, maybe they were professors. I cannot tell you, because don't remember this. But why the word 7 came out of my mouth when I read my notes, I didn't find it. So I'm not sure if this word was put in my mouth.
మరి సహోదరి సహోదరులారా, ఈ యొక్క 7 అన్న సంఖ్య ముఖ్యంగా కాలాలని సూచిస్తూ ఉన్న సంఖ్య. అది దేవుని దృష్టిలో సరిగ్గా ఏమై ఉన్నది అన్న స్పష్టత సంపాదించుకోవడం అనేది కొద్దిగా క్లిష్టమైన విషయమే. ఉదాహరణకి 9వ అధ్యాయంలో 5 నెలలు అన్న మాట మనం చూస్తాం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. అలాగే 11వ అధ్యాయంలో 42 నెలలు అన్న మాట మనం చూస్తాం. మరి పుస్తకం అంతా కూడా 7 సంవత్సరాలని, లేకపోతే 7 అన్న సంఖ్యని విస్తారంగా, అంటే చాలా ఆ, మర్మమాయుక్తంగా వాడిన ఆ యొక్క మాటలు మనం చూస్తాం. ఇప్పుడు 7 సంవత్సరాలు అన్న మాట, నేను ఈ యొక్క శ్రమల కాలం 7 సంవత్సరాలు అన్న మాట నేను సందేశాల్లోనో, డిస్కషన్స్లోనో, లేకపోతే మరొక చోట, చాలా చోట్ల నేను విన్నప్పుడు వారు చెప్పిన వాళ్ళు ఏ విధంగా సంపాదించుకున్నారో ఆ జ్ఞానం నాకైతే తెలియదు. కానీ అది నా మనసులో ఉండిపోవటం వల్ల గడిచిన శుక్రవారం నేను అనుకోకుండా దాన్ని అంత ఏకాగ్రత పెట్టలేదు. నేను మామూలుగా ఆ యొక్క ఆలోచన ప్రవాహంలో మీతో ఆ మాటని నేను పంచుకోవటం జరిగింది. కానీ దాని గురించి నేను లోతుగా ఎప్పుడు ధ్యానం చేయలేదు, ఆ 7 సంవత్సరాలు శ్రమలు అన్నమాట. అయితే ప్రొఫెసర్ గారు లేవనెత్తిన ఆ యొక్క అంశం మీద నేను మళ్ళీ ధ్యానం చేసుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, మరి 7 సంవత్సరాలు లేకపోతే కాలాలకు సంబంధించిన సంఖ్యలు ఇవి మనం చూసుకున్నప్పుడు దేవుని దృష్టిలో అవి అసలు ఎంత కాలము అన్నది మనము ప్రభు ఆ, యొక్క ఆ యొక్క సార్వభౌమాధికారానికి మనం విడిచిపెట్టడం అనేదే మంచి ఆ, ఒక గ్రహింపు అన్నది నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మరొక చోట బైబిల్ గ్రంథంలో 1000 ఏండ్లు ఒక రోజుతో సమానం అని ఉంది. మరి దేవుని యొక్క దృష్టిలో ఈ 1000 ఏండ్లు ఒక రోజుతో సమానమైనప్పుడు, బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా ఉన్నప్పుడు, ఈ 7 ఏండ్ల శ్రమల కాలం అన్న మాట మనం చూసుకున్నట్లయితే అది ఎంతకాలము అని మాట్లాడుతుందా, మర్మము దాగి ఉందా, అసలు ఎంతకాలం, అది క్షణంలో అయిపోతుందా, అసలు ఏంటి అది సమయాలకి సూచిస్తుందా అన్నది ప్రభు మనకి బయలుపరిచే దేవుడు కనుక మనము మనస్సులో హృదయాలను దేవుని వైపు, ఆయన గ్రహింపును స్వీకరించే విధంగా మనము ధ్యానం చేసుకుంటూ, ఇది ఒక మర్మానికి సంబంధించిందేమో, దేవుని దృష్టిలో అది ఎంత కాలానికి సంబంధించింది, ఆయన గ్రహింపు ఏంటి, మానవాళిగా మనము సమయాన్ని చూసే గ్రహింపు ఒకటైతే, దేవుడిగా సమయాన్ని అతడు చూసే ఆ, విధానం వేరు కనుక, మరి దీనిని మనము అలాంటి దృక్పథం కలిగి ఉంటూ ధ్యానం చేసుకొని మేలు పొందటం మంచిదని నా యొక్క వ్యక్తిగత ఆలోచన. అమ్మగారి ఆలోచన అమ్మ నేను చెప్తుంది. Okay, so if anybody is really wanting me to give these references, please let me know. Please contact me. I will definitely want to share this word with you people, everyone, anybody. It doesn't matter. I would definitely like to settle this thing about the book of Revelation, because the 2 books that are most powerful in this entire Bible, I find is the book of Revelation and the book of Proverbs. It has got so much of detail, so much of a matter that we need to concentrate on it in great detail. So we need to, these 2 books we really need to study in order to know a lot about not only ourselves, but what is also going to happen. So these 2 books, please study very slowly, but very surely, for sure. The second one is Proverbs, sister. Proverbs. ఓకే. మరి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి కొద్దిగా కసరత్తు చేయవలసిన పుస్తకాలు మిగతా పుస్తకాలతో పోలిస్తే ఈ 2 పుస్తకాలు ఏవంటే ప్రకటన గ్రంథము, సామెతల గ్రంథము. వీటిని మనం ధ్యానం చేసేటప్పుడు కొద్దిగా మనం చాలా లోతుగా వాటిని అర్థం చేసుకోవడానికి, మరి వివిధ ప్రాంతాల్లో వివిధ భక్తులు, లేకపోతే కాలక్రమేణా ఎలాంటి ఆలోచనలు సంఘము ఆలోచించింది, ఇవన్నీ తెలుసుకుంటూ
లోతుగా వీటి గురించి ధ్యానం చేసుకుంటే తప్ప కొంత మనకి గ్రహింపుకి కానీ క్షేమాభివృద్ధికి కానీ మనకి ఉపయోగపడతాయన్న సంగతి మనవి చేస్తా ఉన్నాం. Okay. So that is the book of Revelations. Now let's get back to our message this morning, which is true humility is to know what we are in the sight of God. True humility is to know what we are in the sight of God. మరి ప్రకటన గ్రంథం గురించిన ఆలోచనలు నేను ఇప్పటి వరకు మీతో పంచుకొని ఉన్నాను. అయితే ఇప్పుడు నేటి ధ్యానంలోకి మనం వెళ్దాం. ఈ ధ్యానాంశం ఏంటంటే, మరి నిజమైన తగ్గింపు అంటే ఏంటంటే, దేవుని దృష్టిలో నీవు నేను ఏమై ఉన్నామో అది తెలుసుకొనటమే నిజమైన తగ్గింపు. అది ఈరోజు ధ్యానాంశం. And we will cover portions from the book of Genesis, 1 Corinthians, and Luke. Genesis, 1 Corinthians, Luke. మరి ఆదికాండము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, లూకా సువార్త, ఈ 3 గ్రంథాల నుంచి ఈ ఈ ధ్యానాంశం కొరకై కొన్ని భాగాలు మనం చదువుకుందాం. Okay. Now in the book of Genesis, which is chapter 11, verses 1 to 9. Chapter 11, verses 1 to 9. Here we are reading about the people who, when they went east to Babylon, people moved as one people. They were just one people and they had only one language. One people was one language. ఆదికాండము 11వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు చూసుకున్నట్లయితే, అక్కడ భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా, అక్కడ బబులోను అనే ప్రాంతానికి వాళ్ళు ప్రయాణమై పోతా ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క జనంగా, ఒక్క భాషగా, ఒక్క ప్రజలుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. Now, when they went to the east to a place called Babylonia, what happened was they said, "Let us make bricks." Now they started experimenting with things. The people, when they started moving towards the east, they went and settled in over there, and they wanted to start making bricks. So they decided to make bricks to build a tower which touches the sky. మరి ఇక్కడ వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా వారికి ఒక మైదానం కనపడింది. అక్కడ వారు నివసించి వాళ్ళు ఇటుకలు చేసి కాల్చుదం రండని ఒకటితో ఒకటి మాట్లాడుకునేది. అక్కడ ఏం చేయాలనుకుంటున్నారంటే, వాళ్ళు భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుందాం, మనం పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నారంట వాళ్ళు. అక్కడ వాళ్ళు ప్రయోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక్క జనంగా ఉన్నారు. మరి ఆ ప్రాంతంలో వాళ్ళు ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందామని ఒక ప్రయోగాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. And what happened was, in those days, friends, when the world was created, God moved with his people. Okay? God moved with his people. And when he came down and he saw what was going on, he did not like it, because what would happen was, then the people could do anything. మరి ఇక్కడ నరుని సృష్టించిన ఆ యొక్క దినము నుంచి దేవుడు నరుల జీవితాన్ని పట్టించుకునే దేవుడై ఉన్నాడు కనుక వారి యొక్క విషయాలని గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆదికాండము 11వ అధ్యాయము మరి 5వ వచనం చూసినట్లయితే, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఈ మాటల ద్వారా దేవుడికి వారు చేయదలిచిన ఆ పని ఇష్టం లేదని, మరి నరులు ఈ విధంగా వారికి వాళ్ళు సొంతగా దేవుణ్ణి పక్కన పెట్టి చేస్తున్న కార్యక్రమాలు చూస్తే వారిని ఇంకా ఆటంకపరిచేది ఏది ఉండదు, ఇది మంచిది కాదని దేవుడు చూశారు. So what happened was, this
idea of building this tower was that the people would, all be together. They would not be scattered. But this was not what God's plan for mankind was. So మరి God. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రజలు తలపెట్టిన ఆ కార్యక్రమం అది దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క సంకల్పం కాదు. So this was absolutely against God's idea for mankind. And what they had done was God said that what they are doing, building this tower, they can go down, they can go to any lengths after that. They can do anything after that if they are building this tower to the sky. So he came down, and what did he do? He started getting the people started talking in different languages. మరి మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా ఆయన మరి మన దేవుడు నరుని సృష్టించిన ఆ యొక్క సంకల్పం, ప్రాథమిక సంకల్పానికి విరుద్ధంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. ఇది గమనించి అది ఇక వీళ్ళని ఇట్లాగా విడిచిపెడితే వాళ్ళు చేసే ఆ యొక్క కార్యక్రమాలకి ఇక అంతుండదు. ఎవరు కూడా వీరిని ఆటంకపరచలేరు. ఎందుకంటే దేవుణ్ణి సృష్టికర్తనే ప్రక్కన పెట్టి వాళ్ళు సొంతగా వాళ్ళ యొక్క సొంత సంకల్పాల కొరకు వాళ్ళు పూనుకుంటా ఉన్నారు కనుక ఇది వారికి ఏమాత్రం క్షేమాభివృద్ధి కలుగచేయదని, అసలు వారిని సృష్టించిన ఆ యొక్క సృష్టి యొక్క సంకల్పానికే విరుద్ధంగా ఉన్నారు వాళ్ళని చెప్పేసి దేవుడు ఏం చేస్తారంటే ఈ యొక్క 7వ వచనం ఆదికాండం 11:7లో మనం చూస్తే, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. So what happened was, what did God do? He mixed the languages, and with the result, the people scattered themselves. ఇక్కడ వారి భాషలు తారుమారు చేశాడు దేవుడు. దానికి ఫలితంగా ఆ భాషలు తారుమారు అవటం వల్ల ఏమైందంటే భూమి అందంతటా వాళ్ళు చెదిరిపోయారు. ఆ పట్టణంను కట్టుట మానేశారు. Yes. So this resulted in, this mixture of languages resulted in people not only being scattered, but also the languages. And that is where in Babylon was the seat of languages, where everything was mixed, the people were scattered. మరి ఇక్కడ 2 విషయాలు ఇవి జరిగినాయి. వాళ్ళు భూమి అందంతటా చెదిరిపోయారు. అక్కడ భాషలు మరి తారుమారవటమే కాకుండా అనేక భాషలు ఆ యొక్క అక్కడ మొట్టమొదటిగా మనుషులు రకరకాల భాషలు ఆ విధంగా విడిపోవటం, భాషల ప్రకారంగా గ్రూపులుగా విడిపోవటం, లేకపోతే భాషలకి మూలం అక్కడ చరిత్రలో మనం చూడగలం. అంతవరకు ఒక భాషే. ఆ సంఘటనలో మరి భాషలు పుట్టుకొచ్చాయి, మనుషుల భాషలు. మరి బబులోను, ఈ యొక్క బాబిలోనియా అనే ప్రాంతము ఈ రకరకాల భాషలకి పుట్టుక ఒక చరిత్రగా మనం చూస్తా ఉన్నాం. So friends, this is what, so when we are talking about true humility, is to know what is in the sight of God. This was not in the sight of God. God did not want them to build this tower. It was for their personal gains, not as a victory for them. It was against God's command. Therefore, we need to be really humble when we are building something. We need to make sure that it is in God's plan that we are building about, not according to man-made ideas. ఇక్కడ బాబేలు గోపురము వాళ్ళు కట్టాలని పూనుకున్న ఆ యొక్క గోపురము, ఆ యొక్క సంఘటనలో మనం నేర్చుకోగలిగిన పాఠము, ఈరోజు ధ్యానాంశము ముఖ్యంగా చూసుకున్నట్లయితే, దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో అది తెలుసుకోవడమే నిజమైన తగ్గింపు. దేవుని దృష్టిలో మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోవడమే నిజమైన తగ్గింపు. ఇది మన ధ్యానాంశం. మరి ఈ ధ్యానాంశానికి
మనము ఈ బాబేలు గోపురం అన్న సంఘటన మనం ఆదికాండం 11వ అధ్యాయం మొదటి 9 వచనాలు చూసాం. ఈ బాబేలు గోపురం కట్టడం అనేది వారి కొరకు వారు వారి పేరుని గొప్ప చేసుకోవడం. ఈ మాట కూడా మనం చూసాం కదండి ఈ అధ్యాయంలో. వాళ్ళు ఏమనుకున్నారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణంను ఆకాశమునంటి శిఖరం గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నారంట వాళ్ళు. వాళ్ళ యొక్క ఆ హృదయంలో సంకల్పము చూసారా, ఈ యొక్క గోపురం కట్టడానికి, పట్టణం కట్టడానికి. కనుక మన జీవితాల్లో కూడా మనం ఏమి తలచామో దానిని ఒకసారి పరిశీలించుకోవాలి. ఏ పని చేసినా అది మనకి పేరు సంపాదించుకోవడానికి ఉందా, దేవుని కొరకుందా? మరి ఈ అంశం చాలా లోతుగా మనం పరిశీలించుకోవాలి మన హృదయాల్ని. So now let us take the book of 1 Corinthians chapter 12. 1 Corinthians chapter 12 verses 12 to 27. ఇప్పుడు మనం మొదటి కొరింథీ పత్రిక వెళ్దామండి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 12. ఫస్ట్ 12 వర్సెస్ సిస్టర్. Yes. No, 12 to 27. 12 నుంచి 27వ వచనం వరకు. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 27వ వచనం వరకు ధ్యానం. ఈరోజు టెక్స్ట్ మనకి. షల్ వి రీడ్ సిస్టర్? Yes. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి అమ్మా. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను కనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడును అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా గనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank Amen. you, Prasida. Now, here in this chapter, portion that we read in 1 Corinthians, Paul is actually expressing himself to make it more clearer to us what humility is about. What is humility? It means to humble ourselves before God. మరి What really we need to do is we need to come down from and humble ourselves to give obedience to God. మరి సహోదరులరా, నేటి ధ్యానాంశము మరి దేవుడు దృష్టిలో మనం ఏమై ఉన్నామో అది గ్రహించుకోవడం, దాన్ని తెలుసుకోవడం అనేది నిజమైన తగ్గింపు. ఇక్కడ మనం చదవబడిన భాగము 1 కొరింథీ 12వ అధ్యాయం
12 నుంచి 27 వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ మనం మన గురించి ఎక్కువగా ఎంచుకోకుండా, లేకపోతే మరీ తక్కువగా ఎంచుకోకుండా, దేవుడు మనల్ని ఏ విధమైన దృష్టి మన జీవితం ఎడల కలిగి ఉన్నాడో దానిని గ్రహించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన ముందు మనం తగ్గించుకోవాలి. మరి ఆయన ముందు మనం తగ్గించుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో మనం ఎవరో మనం గ్రహించుకోగలం. And in this chapter, Paul is describing it so beautifully that even the people who are not important, even they are part of the body of Christ. Which means when Paul is describing the human body. Every part is important to us, but without the others, it cannot function. మరి పౌలు గారు చదువుబడిన భాగాన్ని చూసినట్లయితే ఎంతో చక్కగా మరి మన క్రైస్తవ సంఘం యొక్క తీరుతెన్నులు వివరిస్తూ ఉన్నాడు. మన సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని మరి మానవ దేహంతో పోల్చి మనకి కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నం చేశాడు. మరి మానవ దేహం చూసినట్లయితే కొన్ని ఎక్కువ ఎక్కువ పనికి, లేకపోతే ప్రధానంగా ముఖ్యమైన బాడీకి సహాయం చేసే చేతులు లాంటివి, ఉదాహరణకి మరి ముఖ్యమైన అవయవాలు కొన్ని ఉంటాయి. అసలు ఎవరూ పట్టించుకొని ఎక్కడో దాగి ఉన్న చిన్ని అంతగా ఎక్కువ ప్రాముఖ్యత లేనిదన్నట్టుగా కనపడే అవయవాలు కూడా మానవ దేహంలో ఉంటాయి. కానీ చిన్న చిన్న అవయవాలని కూడా పెద్దగా బయటికి ప్రాముఖ్యమైన అవయవంగా కనపడకుండా ఉన్న చిన్న చిన్న అవయవాలను కూడా అవి చాలా ప్రాముఖ్యమైనవి. అవి ఉంటేనే శరీరం అంతటికీ కూడా ఆ యొక్క శరీరము జీవించి సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడతాయి. కనుక క్రీస్తు సంఘములో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తులే కాదు, మరి ఎవరు కూడా పట్టించుకోని వ్యక్తులు, చిన్న చిన్న వ్యక్తులు కూడా ఎంతో ముఖ్యము. వారు లేకుండా క్రీస్తు సంఘము నడవలేదు, మరి వర్ధిల్లలేదు, అసలు జీవించలేదు, అది సరిగ్గా అది ఉనికిలో ఉండలేదు. క్రీస్తు సంఘము, చిన్న చిన్న వ్యక్తులు, వాళ్ళు చాలా ముఖ్యము అన్న అంశము చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. So, what we really need to understand is humility. Even the people in our lives, friends, who we consider as not important, even they are important in the balance of life. They teach us so much that we do not tend to look at it. Every human being, if you really look at people, and even the most powerful people, friends, have something that is lacking in them. There are things that are lacking. We need to understand, in order to come down, we need to humble ourselves before God. We do not need to let him know that we are more powerful than him. No, you have to humble yourself before him. మరి మనము చూసుకున్నట్లయితే మన జీవితాల్లో మరి మనకి ఉదాహరణకి మనలో కొంతమంది ప్రాముఖ్యమైన స్థితిలో క్రైస్తవ సంఘములో మరి ఉనికి కలిగి ఉండవచ్చు. కానీ అంత ప్రాముఖ్యత లేని విశ్వాసులు మనకి చాలా చాలా ప్రాముఖ్యము అన్న సంగతి మనం తెలుసుకొని మనల్ని మనం తగ్గించుకోవాలి. నీవు ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి అవ్వచ్చు క్రీస్తు సంఘంలో. అంత ప్రాముఖ్యత లేని విశ్వాసులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళు లేనిదే జీవితపు త్రాసులో నీవు నిలబడలేవు, ఆ యొక్క బ్యాలెన్స్ అవ్వలేవు. వాళ్ళు నీకు చాలా అవసరం. అదే నిజంగా తగ్గించుకోవడం అంటే. అంత ప్రాముఖ్యత లేని విశ్వాసులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ జీవితానికి చాలా అత్యవసరం అన్న సంగతి నువ్వు తెలుసుకోవటం అనేది నిజంగా తగ్గింపు. అదే నిజమైన తగ్గింపు అని మనం గ్రహించుకోవాలి. So, as the verse 25 says, that the members should have the same care for one another
And whether one member suffers, all the members suffer with it, or one member be honored, all the members rejoice with it. Verse 25 and 26, very important. So we must learn, friends, ఇక్కడ that ఒక- when we should understand this, that anything good that happens is for everyone, not for just one person. Every member in our body works together, and that glorifies God. Every person who is honored, the others also rejoice in it. It's the wonderful gift of being humble before God. మరి దయచేసి గమనించండి, ఈ యొక్క చదవబడిన భాగం 1 కొరింథీ 12వ అధ్యాయం 25-26లో చూసినట్లయితే, అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. కనుక ఈ యొక్క గ్రహింపు ఎంత ప్రాముఖ్యమైందో మనం చూడగలం. నిజంగా తగ్గించుకుంటూ అంటే నీ చుట్టూ నీ జీవితంలో ఆవరించి ఉన్న, నీ జీవితంలో ముడిపడి ఉన్న, నీకు తారసపడే అంత ఘనత లేని విశ్వాసి, లేదా మరి తక్కువగా కనిపిస్తున్న ఒక విశ్వాసి నీ జీవితానికి అత్యంత ముఖ్యమైన విశ్వాసి. ఆ వ్యక్తి లేనిదే నీ జీవితం లేదు అన్న సంగతి మనం తెలుసుకోవడమే నిజమైన తగ్గింపు. So, friends, so when we are reading 1 Corinthians, think about how each one of us is blending into the other. How each one of us are working towards a common cause. How each one of us are being humbled by the other. Each one of us మరి needs to understand this. మరి మనం మన జీవితాలని జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లయితే, మరి చదవబడిన వాక్యపు వెలుగులో మరి విశ్వాసులంగా గనులైన తక్కువారైన ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళతోటి దేవుడు ఏ విధంగా ముడిపెట్టేశాడో, ఏ విధంగా మరి ఇక ఏమాత్రం వేరుపరచడానికి వీలు లేనంతగా ఎక్కువైన గనులైన విశ్వాసుల్ని, తక్కువైన విశ్వాసుల్ని, అంత ఘనత విశ్వాసుల్ని ఏ విధంగా కలిపేశాడు. వాళ్ళు కలిపిన వాళ్ళ యొక్క కలయికలో దేవుడు ఏ విధంగా మరి అందరికీ కలిపిన పిలుపు, మరి గనులైన విశ్వాసుల్ని, అంత ఘనత లేని విశ్వాసుల్ని కలిసిమెలిసి ఆ యొక్క జీవితాలు ముడిపెట్టేసిన ఆ తీరు, దేవుడు కలిపిన ఆ తీరు మనం చూసినట్లయితే అందరినీ కలిసి తన చిత్తం కొరకు పిలిచాడు. ఆ పిలుపు విషయంలో మనము ఒకళ్ళనొకళ్ళు ముడిపడి ఉన్నాము. మన జీవితాలు మరి కలిసిమెలిసిపోయి ఉన్నవి, విడదీయరానంత కలిసిపోయి ఉన్నవి. గనులైన విశ్వాసుల జీవితము, ఘనత లేని విశ్వాసుల జీవితము కలిసిమెలిసిపోయి ఉన్నవి, విడదీయరానంత మరి అందరికీ సంబంధించిన పిలుపు విషయంలో విడదీయరానంత ఒక అవయవంగా కలిసిపోయినవి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక శరీరంగా కలిసిపోయి ఉన్నవి అన్న సంగతి తెలుసుకొనడమే నిజమైన తగ్గింపు. So, friends, a person in power and a person who is a beggar, they are both in the sight of God the same. There is no one greater and there is no one. The beggar teaches the wise man, or he teaches the person in power some things that the man will not see. If everybody is a wise man, who will listen? Who will understand? Everyone will be one better than the other. Can you imagine the scene? It is like the Tower of Babel that will keep climbing up without any brains. So we all, friends, need to be humble. Even the lame man, even the poor man, they all are part of God's plan, and for each one of us included, things make us think
thing make us understand. How, when you see a lame man, don't you think how blessed you are that God can make you walk perfectly? That lame man makes you understand things. The lame man makes you think twice and makes you feel grateful. Gratitude comes out in you when you see somebody that is very much less fortunate than you. This is what humility is about, bringing out the gratitude in you. మరి మన జీవితాలు మనల్ని పిలిచిన పిలుపు, మరి మన క్రైస్తవ సంఘం యొక్క తీర్థనులు మనం గమనించినట్లయితే, మరి మనము ఒకరికొకరము ఎంత అవసరమో, మరి మన జీవితాలు దేవుని దృష్టిలో ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళకి దేవుడు ఎంత మరి అమర్చి ఉన్నాడో, ఒకళ్ళ జీవితంలోకి మరొక జీవితాన్ని ఎట్లాంటి అమరిక ఆయన చేసి ఉన్నాడో మనం చూసినట్లయితే మనం తగ్గించుకుంటానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి మన పిలుపు విషయంలో కూడా ఎంతో వెలుగు కలిగి ఉంటాం. మరి మన ఉదాహరణకి అందరూ కూడా చాలా వైజ్ పీపుల్ అయి అనుకోండి, మరి జ్ఞానులు అనుకోండి అందరూ. మరి వినేవాళ్ళు ఎవరు? ఆ జ్ఞానాన్ని ఆ వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ యొక్క జ్ఞానాన్ని పంచుకొనినప్పుడు వినినోళ్ళు కూడా ఉండాలి కదా. వినినోళ్ళు లేకపోతే అందరూ జ్ఞానులైతే బాబేలు గోపురం కట్టినట్టుగా పైకి వెళ్ళిపోవటం తప్ప ఏం లేదు. కనుక మరొక ఉదాహరణకి మరి ఆ, ఒక కాలు లేని వ్యక్తిని, కుంటే వ్యక్తిని మనం చూస్తే, మనం నా జీవితంలో మరి ఈ యొక్క స్థితి మరి నాకు లేదు అని చెప్పేసి మన హృదయంలో, అయ్యా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభువా, మరి ఆ వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు, ఆ బాధ నాకు లేదు కనుక నేను నీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను మరి అని చెప్పి ఆ వ్యక్తిని చూసి సానుభూతి కలిగి ఉండటమే కాకుండా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు కలిగి ఉండటం కూడా. మరి ఇలాంటి ఉదాహరణలకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళతో అమర్చిన తీరు మనం చూసినప్పుడు, ఈ యొక్క క్రైస్తవ సంఘము మనం ఉన్న ప్రాంతంలో, మన యొక్క సహవాసంలో మనకి తెలిసిన వారిలో గనులు, గణహీనత కలిగిన వాళ్ళు, గణహీనులు, ఈ యొక్క జీవితాలు దేవుడి అమర్చిన అమరిక చూసినప్పుడు మన జీవితాలకి అర్థం మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. Okay. And now if I reverse it, the poor man, when he or somebody who is lame, when he sees either a rich man or a man in power, he also must be thinking, imagine I'm so poor. Don't you think if I was a rich person or if I was a man in power, I could be sitting and in a warm house, I could be eating warm food, and things that he lacked, and I would have something to cover myself with. So these are the things. What happens to him? He wants to try to come up. You understand? So these are the things, friends, when you try to look at both parallels, a rich man or even a poor man or a man who is less fortunate than us, you think that his aspirations and your aspirations coincide. It goes both ways. It's not just the rich man's views or the poor man's views. Both of them are important. That's why we say everyone in this world has something to contribute to make us humble, to make us bring out that gratitude in us. మరి సహోదరులారా, మరి మనము ఒక ఉదాహరణ చూసాం కదా. ఇప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళు ఎంత అవసరమై ఉన్నామో, ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళు ఏ విధంగా ఒక దేహంలోని అవయములలాగా ముడిపడి ఉన్నవి, అమర్చబడి ఉన్నవి అన్నది మనం చూసుకున్నాం కదా. మరి యొక్క కోణంలో మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకి మన జీవితాల కంటే తక్కువ స్థితి కలిగిన వ్యక్తిని, తన మనస్సుని కానీ మనం ఊహించినట్లయితే, మనల్ని చూసి ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, ఏదో ఒక రోజు నేను కూడా అలాంటి జీవితం నాకు కలిగి ఉండాలి, నేను కూడా మంచి ఇంట్లో ఉండాలి, నేను కూడా మంచి వేడివేడి భోజనం తినాలి, నేను కూడా మంచి స్థితి కలిగి ఉండాలని మనల్ని చూసి మనకంటే తక్కువ స్థితి ఉన్న వ్యక్తి, ఆ విశ్వాసి తన మనసులో ప్రేరేపించబడతాడు, స్ఫూర్తి పొందుతాడు, సవాలు చేయబడతాడు, ఒక ఆశ కలిగి ఉండొచ్చు మనల్ని చూసి, నేను కూడా ఆ వ్యక్తిలాగా ఉండాలని. ఈ విధంగా ఇలాంటి
తెలియకుండానే మన మనసుల్లో కలిగే ఈ యొక్క స్థితిని దీనివల్ల ఎంతో మేలు కలిగి ఉంటాం. ఎంతో మరి మనల్ని మనం తగ్గించుకునే అవకాశం కలిగి ఉంటాం. మనం మరి నిజంగా మనం ఎవరమో కూడా మనకి అర్థమయ్యే మనం ఒకరినొకళ్ళు చూసుకోవడం ద్వారా మన జీవితాల్లో చాలా అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. Okay. So now let's take the book of Luke, chapter 18, verses 9 to 14. Luke, chapter 18, verses 9 to 14. ఇప్పుడు మనం లూకాసు వార్తకు వెళ్దామండి. 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు. 14వ వచనం వరకు చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. Shall we read, sister? Yes. Quickly we'll read and I'll give an explanation so we can take some questions and answers also. మరి దయచేసి చదువుకుందామండి. సిస్టర్ గారు అమ్మ చదవగలరమ్మా? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఓకే సిస్టర్, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you, Prasida. Now here, friends, we are talking about a Pharisee and a tax collector, right? Now, what does the Pharisee say? He's saying, they are comparing each other, and each one, while they go together, they separate to pray. And one of them, the Pharisee, says that I'm giving my tithe, I'm paying this, I'm praying for this, and I've given you everything, and I'm doing everything that you are asking me to do. What does the tax collector do? He goes aside and he prays for God to forgive his sins, and he is humbling himself before God. ఇక్కడ మరి చదవబడిన వాక్య భాగంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనంలో తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఇక్కడ 2 మనుషులను చూస్తున్నాం మనం. ఒకళ్ళు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. వీళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వేరు స్థలాల నిలబడి లేకపోతే ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. పరిసయ్యుడు ఏమంటున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషులు ఎవరినైనాను ఈ సుంకరి వలన కూడా నేను లేను. నేను చోరులుగా ఒక దొంగని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషులు ఎవరిలో ఎలాంటి వాడిని కాదు. ఇంకా చెప్పాలంటే నా పక్కన నిలబడి ప్రార్థన చేస్తున్నా ఈ సుంకరి వంటి వాడిని కూడా కాదు. అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను అని అతని గురించి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అయితే సుంకరి మరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. So here the Pharisee is comparing himself to other people, whereas the tax collector, he's humbling himself, letting God know that he's a sinner, and he wants him to help him, whereas the other person does not. And in this case, who do you think? God then asks, who do you think is the one who is humbled before me? It is the tax collector, because he is asking God to forgive him for his sins. Whereas the tax collector, the Pharisee, he's comparing himself to other people. I am not like that. I'm not like this. I don't do this and I don't do that. And I also give.
God is saying you give your tithe. But what are you doing about your tithe? You're not being humble. You're just giving something like this without even thanking God for giving it to you so that you in turn can share it with others. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూసినట్లయితే ఈ పరిసయుడు తన జీవితాన్ని మిగిలిన ఇతర జీవితాలతో పోల్చుకుంటా ఉన్నాడు. కానీ ఈ సుంకరి ఏం చేస్తున్నాడంటే దేవుని ముందు తను తాను తగ్గించుకుంటున్నాడు. మరి నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. మరి దేవుని దృష్టిలో మరి ఎవరు నిజంగా తగ్గించుకున్నారు అని చూసినట్లయితే ఈ సుంకరిని మనం చూడగలం. ఈ యొక్క పరిసయుడైతే నేను అది చేస్తా ఉన్నాను, ఇది చేస్తా ఉన్నాను, దశంభాగం ఇస్తా ఉన్నాను అని అంటుంటే దేవుడు అతనితో ఏమన్నాడంటే దశంభాగం ఇవ్వటం నీకు చాలా తేలికైపోయింది. కానీ ఆ దశంభాగం ఇచ్చే స్థితిని దేవుడు నీకు అనుగ్రహించాడు. దానికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి కదా. మరి ఏదో అలాగా ఒక తేలికైన పని నువ్వు చేసేస్తా ఉన్నావు అని చెప్పి ఈ యొక్క పరిసయుడిని దేవుడు నిలదీస్తా ఉన్నాడు. సుంకరినైతే ఒక తగ్గించుకున్న వ్యక్తిగా, దేవుని దృష్టిలో తగ్గించుకున్న వ్యక్తిగా మరి మనం గమనించగలం. Now there is a lot of controversy about what tithe actually means, friends. It was 1/10 of what you have to give to God. What does that entail? That money, 1/10 of what I earn, 1/10 of what you earn, 1/10 of what she earns goes to the church. And the church rightfully has to use that money to help the less fortunate. There are many people in every church who come who are very much less fortunate than us, right? It is to help them and to help anyone else who is in dire need. People go through various stages in their lifetime, including the rich people. They come from very, very humble backgrounds where they don't even have 1 square meal a day until they get the riches. But nowadays, when you see you give to the church, money is being squandered on things that are irrelevant. మరి ఈ దశమ భాగం అన్న అంశము మనం ఈరోజు చూసుకున్నట్లయితే భిన్న అభిప్రాయాలు, భిన్న సిద్ధాంతాలు, భిన్న వాదనలు ఉన్నాయి. మరి నిజానికి దశమ భాగం అంటే మనము సంపాదించుకున్న దానిలో 10వ వంతు దేవునికి ఇయ్యబద్దులమై ఉన్నాము. అది దేవుని సన్నిధికి తీసుకెళ్ళి దేవుని సంఘంలో మన చర్చెస్లో మన సంపాదనలో 10వ భాగం మనము ఇచ్చినప్పుడు ఆ సంఘం ఏం చేయాలి? మరి విశ్వాసుల్లో ఎవరైతే మనకంటే తక్కువ స్థితిలో ఉన్నారో వారి కోసం వినియోగించాలి. కానీ నేటి దినాల్లో చాలా చోట్ల మరి అసలు ఆ యొక్క సంకల్పానికి దేనిని ఉద్దేశించి అయితే దశమ భాగం దేవుని ఆలయమునకు తీసుకురావాలి, దేవుని చర్చిలోనికి దశమ భాగాలు తీసుకురావాలి అన్న అసలు ఎందు నిమిత్తమైతే తేవాలో ఆ యొక్క సంకల్పం, ఆ ఉద్దేశానికి భిన్నమైన వాటికి ఈ యొక్క దశమ భాగాలు వాడుతూ ఉన్నారు కొన్ని సంఘాల్లో. అది దురదృష్టకరం. మరి చాలామంది ఒకప్పుడు వాళ్ళు ఎంతో బాధలను అనుభవించి, పేదరికం అనుభవించి, భోజనం కూడా లేకుండా ఉన్న స్థితి నుంచి పైకొచ్చి వారు మంచి స్థితిలో ఉన్న వాళ్ళు మరి వారి సంపాదనలో దశమ భాగం చర్చిలకు తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. దాని ఉద్దేశము మరి తక్కువ స్థితిలో, మరి పేదరికంలో, లేకపోతే నిత్యావసరాలు లేకుండా ఉన్న ఆ యొక్క మరి రకరకాల సమస్యలతో బాధపడుతున్న విశ్వాసులకి వినియోగించవలసిన ఆ యొక్క డబ్బు దానికి విరోధమైన, లేకపోతే దానికి దానికంటే భిన్నమైన ఉద్దేశాలకి ఆ డబ్బు వాడబడతా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. So when we cover all these 3 chapters, friends, in Genesis, what we really learn is we need to humble ourselves in the sense that we don't need to have lofty ideas. We need to put everything in God's hands for Him to guide us into what He needs us to do. We do not need to be smart enough to think that we know everything. No, we need to humble ourselves and bring it before God for Him to guide us. In the book of Corinthians, what do we read? We need to thank God
for every aspect of our life, like the many, the ear, the eye, like that in one person. We need to have every aspect of our life. We need to be thankful for. We need to be in gratitude, because for everything, for us, for it to work for us, for our betterment, for our growth, for our peace of mind. And when we read the book of Luke, what does it mean? We need to be grateful for what He has given us. We need to confess if there is anything that we have done. He needs us to humble ourselves before Him for everything that we have done in our lives, and whether we have sinned or whatever it is, to help guide us to become a better person. These are the points of humility that we need to gain in our lives, to be in His sight, to have His grace upon us. మరి చదవబడిన 3 భాగాలు ఆదికాండము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, లూకాసు వార్త. ఈ ఆదికాండం చూసుకున్నట్లయితే మరి వారు తమకి పేరు సంపాదించుకోవడానికి బాబెలు గోపురం కట్టాలనుకున్నారు. ఆ విషయంలో దేవుని యొక్క మనస్సు మనం చూసాం. మరి దాని విషయంలో ఆ యొక్క పాఠంలో మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏంటంటే, దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని ఆయనకి పేరు వచ్చేటట్టు మన సమస్త కార్యాలు ఉండాలి, మనకి పేరు వచ్చేటట్టు కాకుండా. అలాగే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఆ యొక్క భాగం ద్వారా మనం ఏం పాఠం నేర్చుకున్నామంటే, మనకంటే తక్కువ విశ్వాసి మన జీవితంలో ఎంతో అమర్చబడి ఉన్నాడు. ఆ విషయంలో మనల్ని మనం తగ్గించుకొని, ఆ తక్కువగా ఉన్న విశ్వాసి మన జీవితానికి ఎంతో అర్థం ఇస్తాడు. దేవుని దృష్టిలో మరి మన జీవితాలతోటి అమర్చబడి ఉన్నాడు కనుక, ఒక దేహంలో శరీరం భాగాలుగా ఏ విధంగా ఉంటాయో అట్లాంటి గ్రహింపు కలిగి మనల్ని మనం తగ్గించుకొని, మరి ఈ యొక్క క్రీస్తు సంఘము ఏ విధంగా మరి స్థితి కలిగి ఉందో దాన్ని గ్రహించుకుంటం ద్వారా మనల్ని మనం తగ్గించుకోవాలని. అలాగే లూకాసు వార్త ఈ యొక్క పరిసయుడు సుంకరి ప్రార్థన ఆ యొక్క అంశం ద్వారా మనం ఏ విధంగా తగ్గించుకోవాలో మనం చూసాం. ఈ 3 పాఠాల ద్వారా దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. Okay, so this is the portion that we have covered today. If anybody has any questions, please ring me, please speak to me, please let me know so that I can clarify, because I don't think we have time now, since we've taken a little overshot. So I would definitely like you people to ask me anything that you all want. మరి ఈ యొక్క అంశాలు నేను మీతో పంచుకున్నాను. నేను ఇవి పంచుకోవాలనుకున్నవి నేను ముగించాను. మీలో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగచ్చండి. కానీ ఇప్పుడు సమయం సరిపోదు కనుక నాకు ఫోన్ చేయొచ్చు, టెక్స్ట్ పెట్టచ్చు మీరు. కనుక దయచేసి గమనించండి. నేను మీకు నాకు తెలిసిన సమాధానాలు మీకు తెలిసి సహాయం చేయటం నాకు ఎంతో ఇష్టమైన విషయం కనుక మీరు ఏదన్నా అడగాలనుకుంటే నన్ను అడగచ్చండి. థ్యాంక్ యూ సిస్టర్. Thanks a lot. And Yes. I know it's very tough to keep the time. In fact, you are covering in half an hour time, the entire thing. And the other half an hour I am taking. సో మరి అమ్మగారికి ట్రాన్స్లేషన్ లేకపోతే ఇంకా ఎక్కువ మనకి పంచుకోవడానికి అవకాశం ఉండేది. వారికి ఇవ్వబడిన ఒకే ఒక గంటలో సగభాగం ట్రాన్స్లేషన్కే పోతా ఉంది. కనుక పాపం మరి ఈ యొక్క వయసులోని అమ్మగారు మరి మనకి ఉదయాన్నే లేచి మరి వారం అంతా సిద్ధపడి ఈ 3 భాగాలు తనకి ఆల్మోస్ట్ ఒక అరగంటలో ముగించాలి. ఆ మిగిలిన అరగంట మరి ట్రాన్స్లేషన్కి పోతా ఉంది కనుక నేను కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వివరణ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు మరి పెద్ద ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ నేను కాదు. నాకు కూడా కొద్దిగా అది ఖచ్చితంగా భావం తెలియబడాలి అన్న తాపత్రయంతో ఎక్కువ వివరణ ఇస్తా ఉన్నాను. సమయం సరిపోవట్లేదు. బట్ థ్యాంక్ యూ సిస్టర్. I know it's a very, very toughest work you have done to cover 2 things today, Revelation and then the actual Very theme powerful today. book. No, I have to thank the professor really very, very much for opening my eyes. Yes.
Yes, today he could not join because he was Ah, sick for a long time and recovering now. yeah. Yeah. Okay, I would definitely like to speak to him and share it with him, because he was the one who opened my eyes to it, and I want to share it with him. So Sure, please I- ask him to talk to me. Yes, sure, sister. Sure, I sister. would I love will that. try. I would love it. In Yes. fact, his son is a professor. The Oh, last time, the person who came on video is an elderly man. He's a senior pastor in my city, ah, Vizag, okay, and he okay. established a lot of churches, like at least 400 churches. And Oh, yeah, and his what a son is powerful man. a prominent professor in Andhra University. I Okay, think okay. he typed that question to you. He texted. Yes, please ask him. I would like to speak to him. I am honored. I am absolutely honored, and I'm honestly humbled also, because he has made me open my eyes. You see, when God puts words into your mouth, somebody hears it, somebody opens your eyes to Thank know you. a Thank little you. more deep into it. Thank you, sister. We appreciate your the way you took it, and I know you really took it very seriously, worked on that, and Yes, no, very no, no, helpful. because the Bible's friend, you and me, Bobby, have to, it's so that we do not take any word out of it and we do not put our own words. But when that word came, 7, I had to research it so that I am not misleading you people. That is the reason why. Thank you, sister. Thanks a lot. Much appreciated. God bless you. God And bless you very too, Bobby. థ్యాంక్ God యూ bless. సిస్టర్. అండ్ మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామండి. ఒక చిన్న అంశము, ప్రార్థన అంశము. మరి ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నాను. దేనికంటే మీ అందరికీ పంచుకున్నాను ఒక అంశం. మా బంధువు, ఆ బాబు కిరణ్ తన పేరు. మరి ఒక రకంగా చెప్పాలంటే మరణ పడక మీద ఉన్నాడని చెప్పాలి. ఎందుకంటే ఒక 15 రోజులైంది ఇప్పటికి యాక్సిడెంట్ అయ్యి. తను అబుదాబిలో పనిచేస్తూ ఉన్నాడు. తను ఫ్లైట్కి క్యాచ్ చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు బాపట్ల నుంచి కారులో బయలుదేరారు ఎయిర్పోర్ట్కి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి. ఓఆర్ఆర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే తల ఒక్కటే నార్మల్గా ఉంది తనకి. ఆ, కళ్ళు తెరుస్తున్నాడు, రెస్పాండ్ అవుతా ఉన్నాడు బాగానే. తనకి బ్రెయిన్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఇక గొంతు నుంచి తనకేమి కదలట్లేదు. జీవితంలో ఒక అద్భుతం జరిగితే తప్ప అవి ఇంకా కదలవు అని చెప్పేశారు డాక్టర్లు. చేతులు, కాళ్ళు, మొండెమంతా కూడా తనకేమి స్పర్శ తెలియటం లేదు. ఒకలాగా ఇంకా చచ్చుబడిపోయినట్టే. తనకేం తెలియటం లేదు. ఇక్కడ వెన్నుపూస దగ్గర మెడ కింద C5 విరిగిపోయింది. వెన్నుపూస విరిగిపోయిందని చెప్తా ఉన్నారు. దాన్ని సర్జరీ చేశారు. బాగానే కమ్యూనికేషన్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఇంకా ఈ గొంతులో ట్యూబ్ వేశారు. ఈ వెంటిలేటర్ మీద ఉన్నాడు. డబుల్ వెంటిలేటర్ అని అంటున్నారు. అయితే మరి ఆ, నిన్న నేను ఒక పాస్ట్ గారిని తీసుకువెళ్ళి తనకి వాక్యము, ప్రార్థన చేయించాం. మరి దేవుని చిత్తమైతే ఈరోజు నేను కూడా కలుసుకొని కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆ బాబుకి ఐసీయూలో ఉన్నాడు, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. అయితే మేము నిన్న డిస్కస్ చేసాం. ఇప్పటికే 20 లక్షలు అయిపోయినాయి. వాళ్ళు చాలా కింద మీద పడతా ఉన్నారు. అసలు కుటుంబం అంతా ఐసీయూ ముందు అలా పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరి ఆ పాప, తన భార్య, మరి మా వదిన గారి కూతురు, అంటే నా వదిన అంటాం కానీ మేమందరం కలిసి పెరిగాం. నా సొంత అక్క కూతురు కింద మేము, మాకు అట్లా ఉంటుంది. ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంలా పెరిగాం చిన్నప్పుడు. రత్నమంజుల అని మనకి జాయిన్ అవుతారు, తను వాళ్ళ అల్లుడు గారు అనమాట ఈ యాక్సిడెంట్ అయిన అబ్బాయి. మరి వాళ్ళందరూ, తనకి యాక్చువల్గా 70 ఇయర్స్. ఈ ఏజ్లో ఐసీయూలో, మరి అలా ఐసీయూ ముందు అలా పడిగాపులు కాస్తూ ఉన్నారు. 15 రోజులు అవుతా ఉంది. ఈరోజు 16వ రోజు. మరి నిన్న ఒక ప్లాన్ మేము ఆలోచించాం. ఏంటంటే ఈ అపోలో హాస్పిటల్లో రోజుకి 1,20,000 అవుతుంది ఒక రోజుకి. మరి ఇంకొక వారం చూద్దాం అన్నారట. ఈ వారంలో ఇంకొక 5-6 లక్షలు అయిపోతుంది. సో కొద్దిగా తక్కువగా ఛార్జెస్ చేసే హాస్పిటల్కి ముందు తీసుకెళ్తే ఎలా ఉంటుంది, ఈ వెంటిలేటర్తో పాటు. ఇక అక్కడి నుంచి మరి స్లోగా మరి ఇంట్లోనే పెట్టుకుంటే పరిస్థితి, ఒక రూమ్ని, ఒక
హాస్పిటల్ వాతావరణం క్రియేట్ చేసి డాక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగ తలంచాం. ఖర్చు తగ్గుతుంది, మనకి అసలు ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి డిస్కషన్స్ నిన్న చేసాం. మరి దేవుని చిత్తమైతే ఈరోజు బయలుదేరి వైజాగ్ వచ్చేయాలనుకుంటున్నాం. మా కోసం ప్రార్థన చేయండి, ఆ బాబు కోసం ప్రార్థన చేయండి, కుటుంబం కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు హైందవ కుటుంబం నుంచి వచ్చారు, బాగా విగ్రహారాధన చేసే కుటుంబం నుంచి ఆ బాబు వచ్చాడు. పెళ్లి టైంలో బాప్తిసం తీసుకున్నాడు. మరి తన యొక్క విశ్వాస జీవితం మరి ఏ స్థితిలో ఉంది అన్నది దేవునికే తెలియాల. మాకైతే మరి ప్రభువుని అంగీకరించాడు కానీ కొంత బ్యాక్ స్లైడ్ అయ్యాడని మేము అనుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా మరి ఒక విషాదానికి కారణం దేవుడు చెప్పకుండా ఉన్నప్పుడు ఇదై ఉండొచ్చు అదై ఉండొచ్చు అని మనం తలంచడం అనేది మనకి అంత అస్సలు ఏమాత్రం కరెక్ట్ కాదు. కనుక ఎందుకు అయిందనేది మనకు అనవసరం. దేవుడు చెప్పడు కూడా, ఒక్కోసారి చాలాసార్లు కనుక మనం ప్రార్థన చేద్దామని దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Praise the Lord. Hallelujah. Thank you so much, ma'am, for the wonderful word. You are richly blessed. Thank you so much, ma'am. Thanks so much, Daddy, for translation. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో పాస్టర్ మురళీ బాబాయ్ గారు అయ్యగారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచుకున్నాం గారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ ఉదయకాల వేళల్లో మీ పాదాలు చెందగా రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇంతపర్యంతం మీ పక్షాన్ని నిలబడి వాక్యం ఇచ్చినటువంటి మీ దాసరాలు అయిన అమ్మగారిని బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాను. మరి వృద్ధాప్యంలో ఉండి కూడా నాయన సమయ భావన పాటిస్తూ లేచి పెందలగడలేసి వాక్యాన్ని అందిస్తున్నారు. ఆ బిడ్డగా ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాను. నేను అలాగనే తండ్రి కిరణ్ బాబుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా మేజర్ యాక్సిడెంట్ అయిందని విన్నాము. నేను ఆ బిడ్డ విషయంలో మీ చిత్తాన్ని బయలుపరచండి. తల్లిదండ్రులకు ఊరట కలిగించుకొని ప్రార్థిస్తున్నాను. నాయన అదేవా మీ చిత్తాన్ని బయలుపరిచి ఆయన గొప్ప మెరుగులు చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన మరి బాబు చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తూ ఉంటే కొంత ఆందోళన కలుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు తండ్రి ఆ బిడ్డను మరి స్మరించి నైనా లేవనెత్తవాడు నీవే కనుక మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. సహాయం చేయదేవా నైనా మా దేవ గ్రూప్లో చేరిన ప్రతి బిడ్డను మీరు దిగించండి, ఆశీర్వదించండి. ఈ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఉదయకాల వేళలో ఈ ప్లాట్ఫామ్ మీద చేర్చినటువంటి తమ్ముడు బాబీని బట్టి సహకరిస్తున్నటువంటి బిడ్డలను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. జూమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుకొని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడి రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీదను నెరవేరును. మాకు కావాల్సిన దయచేయండి. మా ఎడల అపరాధములు చేసి మా అపరాధములను క్షమించుము. శోధనకి కాదు, రాజ్యము శక్తి నిరంతరం మీరైనారు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్ని సహవాసం చేరుకున్న మనకును, సకల పరిశుద్ధులకును, వాక్యం అందించిన వీడియోకును, ట్రాన్స్లేట్ చేసిన వీడియోకును, మరి జూమ్ లో మరి సహకరిస్తున్న బిడ్డలందరికీ సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబా గారికి సహవాసంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. వాళ్ళని కూర్చొని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. రేపటి దినమా తిరిగి కలుసుకుందాము. అందరికీ వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.